వింటర్ సీజన్లో దొరికే గాజర్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. దీని కలర్ కానీ, దీని టెక్స్చర్ కానీ, దీని స్వీట్నెస్ కానీ క్యారెట్తో కంపేర్ చేస్తే కొంచెం బాగుంటాయి కదా, అందుకే ఇదంటే నాకు చాలా ఇష్టం. రెడ్డిష్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, నేను అందుకే షాప్కి వెళ్ళినప్పుడు లాస్ట్ పావు కిలో ఉన్నాయమ్మా, ఇంక సీజన్ అయిపోయి రావు అని చెప్పారని చెప్పి హల్వా కోసం గాజర్ అనేది తీసుకొచ్చాను అనమాట. తెచ్చి బాగా వాష్ చేసి పీల్ చేసి తురిమేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఇది మట్టి కుండలో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మట్టి కుండ కొన్ని స్పెషాలిటీ ఏంటంటే, ఇది కరోనాకి ముందు కొన్నాను అనమాట. అంటే 2020లో కొన్నాను దీన్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీంట్లో చాలా వంటలే చేశాం, కానీ ఇది అస్సలు డ్యామేజ్ అనేదే అవ్వలేదు. కానీ ఈ హల్వా చేసిన తర్వాత వాష్ చేస్తుంటే కొంచెం ఎయిర్ క్రాక్ వచ్చినట్టు అలా వచ్చింది. సో పక్కన పెట్టేసామన్నమాట. మొత్తానికి పగిలిపోతే అసలు యూజే ఉండదు కదా, ఇప్పుడు ఇందులో ఏదైనా మొక్క వేసుకోవచ్చు అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసాము. ఇంకా హల్వా దగ్గరికి వచ్చేస్తే ఫస్ట్ అందులో నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా ఫ్రై చేసి తీసాను అనమాట. తీసిన తర్వాత అందులో తురిమేసుకున్న గాజర్ని వేసి బాగా మగ్గించాను. మగ్గిన తర్వాత నేను అందులో మిగడతో ఉన్న పాలు పోసాను అనమాట. ఎందుకంటే మట్టి కుండలో వండుతున్నప్పుడు ఎక్కువగా పాలు కానీ వాటర్ కానీ ఎక్కువ పట్టవు కదా, కొంచెంకే చాలా త్వరగా కుక్ అయిపోద్ది కదా, అందుకే కొంచెం పాలు పోసి బాగా తిప్పేసుకున్నాను. అది కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది అన్నప్పుడు అందులో నేను కొంచెం షుగరు, ఇలాచీ పౌడరు అండ్ కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకున్నాక వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అందులో వేసేసుకొని బాగా కలిపి దగ్గరికి వచ్చేంత వరకు అలా ఉడికించాను అనమాట. ఈ గాజర్ హల్వా చల్లగా ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత వెనీలా ఐస్ క్రీమ్తో కలిపి తినడం అంటే నాకు చాలా ఇష్టం. సో దీన్ని తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట చల్లారాక. దాని తర్వాత సర్వింగ్ బౌల్స్లో తీసుకుని నేను మా మదర్ ఇద్దరం కలిపి తినేసాము. మీలో ఎంతమందికి గాజర్ హల్వా అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.